నమస్తే. నేను మీ సతీష్. ప్రస్తుతం మనతో పాటు గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రియాజ్ సార్ మనతో ఉన్నారు. మాట్లాడదాం తాజా రాజకీయ పరిణామాలపై. సార్ నమస్కారం. సార్ సతీష్ గారు, మీకు వీక్షకులకు ప్రేక్షకులందరికీ నమస్కారం, సలాం, జై భీమ్. సార్, కేటీఆర్ వ్యాఖ్యలు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రధానంగా ఈ మధ్యకాలంలో 2-3 రోజులు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ క్రిమినల్ వేస్ట్, వాళ్ళ యొక్క విద్య, కనీసం ఒక జాబ్ అప్లికేషన్ ఫామ్ కూడా నింపలేని స్థాయిలో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు బాగా దుమారం రేగుతున్నాయి. ఏం చెప్తారు? సతీష్ గారు, బహుశా కేటీఆర్ గారు నిత్యం క్రిమినల్స్ గురించి ఆలోచిస్తున్నాడేమో, లేదా క్రిమినల్ ఇష్యూస్ ఆయన బ్రెయిన్ని ఆక్యుపై చేసిన తెలియదు, కానీ ఆయన అన్వయం చేసుకునే తీరులోనే తప్పుంది. వాస్తవంగా ఈరోజు భారతదేశంలో ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీల రాష్ట్రం ఏదైతుందో తెలంగాణ, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ రోజు ఏ ఇంజనీరింగ్ కాలేజీలను ఏ స్పిరిట్తో స్టార్ట్ చేశారో, తర్వాత రకరకాల ఇబ్బందులు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీకి సంబంధించిన కొరత ఉంది. రెండోది, ప్రపంచంలో మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా, మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కాలేజీలు మారలేదు. పిల్లలు చాలా కష్టపడి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివిన తర్వాత బయటికి పోయిన తర్వాత వీళ్ళు చదివిన చదువుకు బయట మార్కెట్లో డిమాండ్ ఉన్న అవకాశాలకు మధ్య తేడా వచ్చింది. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారంటే, ఈరోజు మన పిల్లలు ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో వాళ్ళు బయటకు సంబంధించిన డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ కాలం వృధా అవుతున్నది. ఈరోజు వైట్ కాలర్ జాబ్ కన్నా బ్లూ కాలర్ జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మేజర్గా ఏమైపోయిందంటే, ఆ పిల్లలు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని దాంట్లో సంస్కరణలు తీసుకురావడం కోసం చేసిన పదప్రయోగం అది. దాన్ని నెగిటివ్గా తీసుకొని ఇంజనీరింగ్ చదివిన పిల్లల్ని అవహేళన చేశాడని, అవమానం చేశాడని కేటీఆర్ గారు మాట్లాడడం అనేది దుర్మార్గం. ఆయన చాలా క్లియర్గా కామెంట్ చేసింది, ఈరోజు హరీష్ రావు నిరుద్యోగం మారిపోయినాడు, కేటీఆర్ నిరుద్యోగం మారిపోయినాడు. కాబట్టి అధికారం తప్ప అధికారం లేనితనాన్ని ఎప్పుడు అనుభవించని వీళ్ళు తట్టుకోలేకపోతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు దాన్ని డిఫెన్స్లో పడిపోయిన హరీష్ రావు, కేటీఆర్ గారు దానికి రకరకాల ఇష్యూస్ను ఆపాదించి ముఖ్యమంత్రి గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు కాదా? ఈరోజు కేటీఆర్ గారు రాజకీయ నిరుద్యోగి కాదా? అలాగే హరీష్ రావు గారు రాజకీయ నిరుద్యోగి కాదా? ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒకప్పుడు ఉన్న అవకాశాలు ఇప్పుడు లేకుండా అయినాయి. వాస్తవాలు కాదా? వీటి మీద ప్రాక్టికల్గా మాట్లాడి సంస్కరణల కోసం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గ్రౌండ్ రియాలిటీగా అనుగుణంగా మాట్లాడారు ఆయన. ఇదే సందర్భంలో ఇటు కేటీఆర్, ఇటు ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే మాత్రం ఒక అంశాన్ని పైకి తీసుకొచ్చారు. సరే, ఇంజనీరింగ్లకు వాళ్ళకు అప్లికేషన్ ఫామ్ నింపలేదో తర్వాత విషయం, ముందు నీ ఎన్నికల అఫిడవిట్ పూర్తిగా నింపు దమ్ముంటే అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు చాలా ఆశ్చర్యం ఏంటంటే, ధర్మపురి అరవింద్ గారి భాషకు, ముఖ్యమంత్రి గారి భాషకు ప్రజలకు తెలుసు ఎవరి భాష ఉన్నతంగా ఉంటుంది, ఎవరి ప్రవర్తన ఉన్నతంగా ఉంటుందని. ముఖ్యమంత్రి అది ఉన్నతంగా ఉంటుందా? 100%, 100/1000% ఉన్నతంగా ఉంటుంది. అట్లాగే కేటీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎంతమందిని కలిసేది, గ్రౌండ్లో ఎక్కడ ఉండేది అందరికీ తెలుసు. నిజంగా ఒక రకంగా చెప్పాలన్నప్పుడు ఆ టైంలో కేటీఆర్ గారికి బీఎస్సీకి డిఎస్సి కూడా తేడా సందర్భంలో ఆయన నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ మీద ఇష్యూస్ స్వీకరించేందుకు సిద్ధంగా లేని పరిస్థితి. ఇవన్నీ వాస్తవాలు. చర్చ ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశాడని మనం చూడాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ చెప్పాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండే. కేటీఆర్ లాగా గుంటూరుపై చదువుకోలేదు, ఆయన డొనేషన్స్ కట్టి చదువుకోలేదు. ధర్మపురి అరవింద్ గారు ఏం చదువుకున్నారో మరి నాకైతే దాని మీద ఐడియా లేదు. వారు చెప్తే వింటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాజీ డిఎస్ విషయం ఏంటంటే సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా ఇంగ్లీష్లో మాట్లాడినాడు, సభను కన్వీన్ చేశాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా అనేక దేశాలు తిరుగుతున్నాడు, పెట్టుబడులను తీసుకొస్తున్నాడు. భాషకు సంబంధించిన అంశం ఏదైతుందో అది కమ్యూనికేషన్ వ్యవస్థలో తన భాషా ప్రయోగం ద్వారా అవతల వాళ్ళని కమ్యూనికేట్ చేస్తున్నారు లేదనేది కీలకమైన విషయం. ఈరోజు ప్రజలకు కనెక్ట్ అయిన నాయకుడు ఎవరండి? ఎవరి భాష ప్రజలకు కనెక్ట్ అయింది? ఎవరి భాష ఈరోజు అధికారానికి కనెక్ట్ అయింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాష. రేవంత్ రెడ్డి అంతకన్నా కేటీఆర్ గారి భాష కానీ అరవింద్ గారి భాష కానీ కనెక్ట్ కాలే ప్రజలకు. ఒకవేళ నిజంగా కనెక్ట్ అయితే ఈరోజు అరవింద్ గారి పరిస్థితి ఎట్లా ఉండేది, కేటీఆర్ పరిస్థితి ఎట్లా ఉండేది మనకు కనబడుతున్నది. భాష కనెక్ట్ అయింది, భావం కనెక్ట్ అయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలిగినారు. సార్, భాష గురించి చెప్పారు ఒక సందర్భం, మొన్న ఒక మీటింగ్లో భాగంగా అక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. కేటీఆర్ మాట్లాడుతూ
మీ సీఎం గారి యొక్క భాషను మార్చుకోండి. ఆయన మాట్లాడడం వల్ల మేము మాట్లాడాల్సి వస్తుంది. గతంలో ఎప్పుడు లేదు. ముందుగా ఆయనను కంట్రోల్ చేస్తే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా కంట్రోల్లో ఉంటాము అని మాట్లాడారు. ఇదే సందర్భంలో ఈ మధ్య 2-3 సందర్భాల్లో కేటీఆర్ మాట్లాడుతూ వెరీ హ్యాపీగా ఉన్నాను ప్రతిపక్షంలో, ఇక్కడ చాలా ఈజీగా ఉంది, ఇదేదో నాకు బాగుంది అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఈ రెండింటిని ఏం చెప్తారు? రెండో సందర్భాన్ని నేను మొట్టమొదటిసారి ఉటంకించే ప్రయత్నం చేస్తున్నాను. అదేంటంటే బహుశా బీఆర్ఎస్ జీవితకాలం మొత్తం కూడా ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధపడి ఉన్నదేమో. అంటే అట్లా అందుకోసమే కేటీఆర్ గారు వ్యాఖ్య చేస్తుంటారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాస్తవంగా మేము పవర్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా హోందాగా ప్రతి అంశాన్ని సంబోధించడం మొదలుపెట్టారు సార్. మేము పవర్లోకి వచ్చిన 3 రోజులు అయిందో లేదో కేటీఆర్ గారి మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే ఈ ప్రభుత్వం ఉండదు, 6 నెలల్లో కూలిపోతుందని. అలాగే జనగాం నుంచి ఎమ్మెల్యే గెలిచిన పల్లా రాజశేఖర రెడ్డి గారు అదే విషయాన్ని ప్రస్తావించుకుంటూ వచ్చారు. అంటే ప్రతి సందర్భంలో మేము అధికారంలోకి వచ్చి ఇక కుర్చీ బెంచ్ చదువుకున్న టైంలోనే శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టారు. కాబట్టి అట్లాగే వీరు మమ్మల్ని చాలా కించపరిచి అవమానపరచడం మొదలుపెట్టారు. కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గతంలో, రేవంత్ రెడ్డి గారి పేరును ఉచ్చరించేందుకు కూడా వారు సిద్ధపడలేదు అసలు అన్నట్టు. ఇవన్నీ ఎవరు అవమానపరచలేదు సార్. తప్పనిసరి పరిస్థితుల్లో న్యూటన్ గమన సూత్రం చెప్పినట్టుగా రియాక్షన్లో భాగంగానే మిమ్మల్ని యాక్షన్ చేశాం తప్ప ఎప్పుడు మేము భాషా ప్రయోగాలు ముఖ్యమంత్రి గారు చేయలేదు, మేం చేయలేదు. వాళ్ళు అవమానపరిచారు ముఖ్యమంత్రి గారిని. రేవంత్ రెడ్డి గారి పేరును జీర్ణం చేసుకోవడానికి కూడా సిద్ధపడలేదు, ఉచ్చరించేందుకు కూడా సిద్ధపడలేదు. కాబట్టి వాళ్ళ అవాకులకు మేము జవాబులు చెప్పే క్రమంలోనే భాషా ప్రయోగాలు జరిగింది తప్ప ఉద్దేశపూర్వకంగా మేము ఎప్పుడు బీఆర్ఎస్ని భాషాపరంగా క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేయలేదు. అధికారంలో ఉన్నదానికంటే ప్రతిపక్షంలోనే చాలా బాగుంది, ఇక్కడ చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను, నిజంగా ఏదైనా మాట్లాడవచ్చు, ఇంతకుముందు బాధ్యతలు ఉండేవి కానీ ఇక్కడ ఇష్టం ఉన్నట్టుగా కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుందని కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మరొకసారి విశ్లేషిస్తారా? కేటీఆర్ గారు సంసిద్ధపడి ఉన్నట్టు కనపడతా ఉన్నది. హ్యాపీగా ఉంటాం, ప్రతిపక్షంలో హ్యాపీగా ఉంటుందని నడవరు ఉండు మేము. అధికారం మీద 2.5 ఏళ్ళకి ఉండాలని కాదు, 2.5 ఏళ్లకు ఆయన తట్టుకోలేకపోతున్నాడు. చూడండి సార్, మేము దాదాపు 50 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో, అంతకుముందు భారతదేశం అధికారం ఉన్న పార్టీ. 15 ఏళ్ళ నుంచి మేము కేంద్రంలో అధికారం లేవు. రాహుల్ గాంధీ గారి పోరాటం కొనసాగిస్తున్నారు కదా. 10 ఏళ్ళ నుంచి మేము అధికారం లేవు. బీఆర్ఎస్ తప్పుల్ని ఎత్తి చూపి మేము అధికారంలోకి వచ్చాం కదా. 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా కాలేదు మేము పవర్లోకి వచ్చి. ఇప్పటికే ప్రతిపక్ష పాత్రలో ఇమ్మడానికి ఆ రోల్ ప్లే చేయడానికి బీఆర్ఎస్ విపరీతంగా ఇబ్బంది పడిపోతుంది. అంటే అధికారం పట్ల ఎంత దాహం, అధికారం పట్ల ఎంత కక్కుర్తి ఉన్నదో అర్థమవుతా ఉన్నది. మేమేమంటున్నాం అంటే ప్రజలు నిర్ణయిస్తారు నీ పాత్రను. ప్రజాస్వామ్య దేశంలో నిజంగా నీకు ప్రతిపక్ష పాత్ర గొప్పగా ఉంటే ఈ అధికారం కోసం తల్లాడకు, నువ్వు అసలుకే పరిశాన్ కాకు, నువ్వు చక్కగా ఉండు, హ్యాపీగా, నీకు హ్యాపీనెస్సే కదా. ఫిలాసఫీ మనకి ఏం చెప్తుందంటే ఏ వ్యక్తి అయినా కూడా అంతిమంగా కోరుకునేది సంతోషాన్ని, సౌభాగ్యాన్ని, అలాగే శాంతియుత జీవనాన్ని అని చెప్తుంటుంది. మరి ఆ ఫిలాసఫీ ఆయన నచ్చితే అక్కడే ఉంటున్నాడు, మాకే అభ్యంతరం లేదు. జీవితకాలం ఆయన ప్రతిపక్షంలో ఉండనిస్తారా? అట్లా ఉంటే సంతోషంగా ఉంటే ఉండనియమంటారు, అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఆయన సిద్ధపడి ఉన్నట్టు కనబడుతున్నారు. అంటే జీవితకాలంలో మీ అధికారం రాలేమన్న విషయం పాప ఆయన ఆవేదనలో కనబడుతున్నట్టుగా నేను భావిస్తున్నాను ఆయన వ్యాఖ్యల్ని. సార్, ఈ మధ్యకాలంలో పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది, చాలామంది అంచనా బాగా వేశారు. 15,000 పైగా ఉద్యోగాలు వస్తాయి, 20,000 ఖాళీలు ఉన్నాయని అంచనా వేశారు. కానీ చాలా తక్కువ పోస్టులు వచ్చాయి అంటూ కూడా ప్రభుత్వంపై ఆశించినంతగా కాస్త సంతృప్తికరంగా అయితే మాత్రం నిరుద్యోగుల నుండి కనిపించట్లేదు. ఈ అంశానికి ఏం చెప్తారు? సతీష్ గారు, ఒక వాస్తవాన్ని మీతో పంచుకుంటాను. అదేంటంటే ఖాళీగా ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగాన్ని నింపే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాలపై పెట్టే ఏదైతే ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయో దాన్ని ఖర్చుగా చూడొద్దు, దాన్ని భవిష్యత్తు పెట్టుబడిగా చూడాలి. ప్రభుత్వ ఉద్యోగాలు పెరిగినప్పుడు ప్రజా సేవ పెరుగుతుంది, ప్రజల కోసం అవసరమైన పథకాలు వాళ్ళకి చేరడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని నింపాలనేది నా యొక్క ప్రధానమైన డిమాండ్. దాన్ని ఎక్స్పెండిచర్గా కాకుండా దాన్ని భవిష్యత్తు కోసం పెట్టుబడిగా చూడాలని కోరుకుంటున్నాను. అదే సందర్భంలో రాష్ట్రంలో ఉండే ఖాళీగా ఉండే ప్రతి పోలీసు ఉద్యోగాన్ని ప్రభుత్వం నింపడానికి సిద్ధపడ్డది. ఈ దశలో 7,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకో దశలో ఇంకో 14,000 ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మేము ఖాళీలు నింపము, ఇదే లాస్ట్ నోటిఫికేషను, ఇదే ఫుల్ స్టాఫ్ అని మేము చెప్పట్లేదు. నోటిఫికేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఒక నిత్యం జరిగే ఒక ప్రక్రియ, అది నిత్యంగా నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఇప్పుడు ఖాళీగా ఉన్న 19,000 ఉద్యోగాల్లో ఈ దశలో మేము 7,500 వేసాం. నెక్స్ట్ దశలో మరికొన్ని ఉద్యోగాలు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంకో తరం, ఇప్పుడున్న రెడీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ అయి ఉంటారు. ఇంకో తరానికి కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకే టైంలో చాలా ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఏమైతే ఉంటుందంటే సహజంగా నెక్స్ట్ తరానికి కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా దానికి సంసిద్ధంగా ఉండి ట్రైనింగ్ సంబంధించిన ఇష్యూస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు. ఏదైనా కూడా గవర్నమెంట్ మాత్రం చాలా క్లియర్గా ఏం భావిస్తూ ఉందంటే ఖాళీగా ఉండే ప్రతి ఉద్యోగాన్ని నింపాలనుకుంటుంది. ఈ దశలో కొన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకో దశలో మిగతా ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగుల విషయంలో ఎక్కడో ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం చేయట్లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది. కానీ బీఆర్ఎస్ సంబంధించిన ఏదైతే హయాంలో సంబంధించిన వాటిని 60,000 వరకు ఇచ్చి మా యొక్క ఉద్యోగాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి చిత్తశుద్ధి అనేది కాంగ్రెస్ సర్కారు కనిపించట్లేదని ప్రతిపక్షాల నుండి అలాగే నిరుద్యోగ సంఘాల నుండి ఒక డిమాండ్ వస్తుంది. దీన్ని కాంగ్రెస్ సర్కార్ ఎట్లా చూస్తుంది? సతీష్ గారు, మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్కు దీని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు లేదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీపై ఇంత ప్రెషర్ ఎందుకుందంటే గతంలో మీరు ఉద్యోగాలను నింపితే ఉద్యోగ నోటిఫికేషన్ రెగ్యులర్గా ఇస్తే బహుశా మా ప్రభుత్వం మీద ఇంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉండకపోయేది. ఇక్కడ బీఆర్ఎస్కు నైతిక అర్హత లేదు. నెంబర్ 1. నిరుద్యోగులు డిమాండ్ చేయడంలో సహేతుకత ఉంది. వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అదే నేపథ్యంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాత నీరు పోకుండా కొత్త నీరుకు అవకాశం ఉండదు. గతంలో కొన్ని నోటిఫికేషన్లు వాళ్ళు ఇచ్చారు, వాటికి విపరీతంగా లీగల్ అబ్స్టాకిల్స్ ఉన్నాయి, కోర్టుల్లో ఛాలెంజ్ చేయబడ్డాయి. పరీక్షా పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు పల్లి పొట్లాలు పుట్నాల పొట్లాల్లాగా మనకు పాన్ షాప్లలో జిరాక్స్ సెంటర్లో కనిపించాయి. వాటి ప్రక్షాళన చేశాం. ఇప్పటివరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నింపిన పరీక్షల్లో అట్లాగే మేము కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఒక మచ్చ ఉందా చూపెట్టండి, ఒక లీకేజ్ ఉందా, ఒక ప్యాకేజ్ ఉందా చూపెట్టండి, మేము సిద్ధంగా ఉన్నాం. అట్లాగే పోలీస్ రిక్రూట్మెంట్ కూడా దాదాపుగా గతానికి సంబంధించిన రిక్రూట్మెంట్ మేము పూర్తిగా చేశాం. అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా, కోర్టుకు సంబంధించిన అబ్స్టాకిల్స్ మీరు చెప్పండి, మేము వింటాను సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఎంత పకడ్బందీగా నిర్వహించడమే కాదు, మనం ప్రధానంగా పెద్ద పెద్ద స్టేడియంలలో ఎల్బీ స్టేడియంలో కావచ్చు, అలాగే ప్రధానంగా రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షి కావచ్చు, అట్లాగే మనకు ప్రధానంగా శిల్పారామంలో కావచ్చు, పెద్దపల్లిలో కావచ్చు, సర్టిఫికేట్లు కూడా మేము సెలెక్టెడ్ అభ్యర్థులందరికీ ఇచ్చాం కదా. ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేశాం కదా. వాళ్ళు సాధించిన విజయానికి గొప్ప కితాబులు ఇచ్చాం కదా. ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్ ఏలియాస్ టీఆర్ఎస్ ఆ పనులను చేయకపోయింది. నిజంగా వాళ్ళకు నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్లు అప్పుడే ఇచ్చేది, అప్పుడే రిక్రూట్మెంట్ లెటర్స్ ఇస్తే మాకు అవకాశం ఉండకపోయేది కదా. ఇప్పుడు పాతయాన్ని క్లియర్గా అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు మొన్ననే జూన్ 2 ఏమని చెప్పారంటే మేము పాత వాటిని క్లియర్ చేసాం, ఇప్పటి నోటిఫికేషన్లు వస్తాయి అన్నారు. దానికి అనుగుణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఏమన్నారు, నెలకు 3 నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నారు. గతంలో ఇచ్చారు, నెలకు 3 ఇస్తా అన్నారు. గతంలో 3 జూలైలో ఇచ్చారు. ఆ పరంపర కొనసాగుతూ ఉంది. అట్లాగే పోలీసులు రిక్రూట్మెంట్ మీద కూడా డీజీపీ గారు ఏమన్నారు, ప్రధానంగా ఏమన్నారంటే మేము దీన్ని దశల వారుగా నింపుతా ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రోగేషన్ వైపు మనం పోవద్దు, ప్రిపరేషన్లో నిమగ్నంగా అండి. డెఫినెట్గా ఖాళీగా ఉండే ప్రతి ప్రభుత్వ ఉద్యోగాన్ని నింపే బాధ్యత మాది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే మొత్తం ఈ సమస్యకు పరిష్కారం రాదు. ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు పెంచాలి, స్కిల్స్ పెంచాలి. కాబట్టి స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేశాం. ముఖ్యమంత్రి గారు కూడా విదేశీ పర్యటనకు బయలుదేరబోతున్నారు ఇంకో కొద్ది రోజులలో. పెట్టుబడులను ఆకర్షించడం కోసం, పెట్టుబడులు ఇక్కడికి రావడం ద్వారా, ప్రధానంగా పరిశ్రమలు పెరగడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసం. కాబట్టి క్రమబద్ధంగా ప్లాన్ ప్రకారం ప్రభుత్వం పోతుంది. దయచేసి యువత మీరు చదువులో నిమగ్నం కండి, ప్రభుత్వం మీద నమ్మకం ఉంచండి. తప్పనిసరిగా మీ అర్హత దగ్గర ఉద్యోగము, ఉపాధి అవకాశాలు తెలంగాణలో లభిస్తాయి. విద్యాశాఖ మంత్రిగా సీఎం సరిగా పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారు. చాలా పెద్ద శాఖ, చాలా పెద్ద బాధ్యతలు ఉంటాయి. ఒక వ్యక్తికి ఇస్తే బాగుంటుంది. పర్టికులర్గా ఆయన ఉండడం వల్ల, ఆయనకు ఇతర పనుల వల్ల చాలా వరకు పెండింగ్లో పడుతున్నాయి. ఆయనను రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నామని చాలా మంది మాట్లాడుతున్నారు. నిజంగా విద్యాశాఖ మంత్రిగా వేరే వాళ్ళకి ఇస్తే బాగుండేది కదా. సతీష్ గారు, ముఖ్యమంత్రి గారు హృదయంతో పనిచేస్తున్నారు, మనసుతో పనిచేస్తున్నారు విద్యాశాఖలో. ఇంకా ఆయన మామూలుగా సగటు తెలంగాణ విద్యార్థి ఏ బ్యాక్గ్రౌండ్లో చదివి గ్రాడ్యుయేట్ అవుతాడో అట్లాంటి బ్యాక్గ్రౌండ్లో చదివి గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆయనకు సాధక బాధకాలు, పేద ప్రజలు, మామూలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు సంబంధించిన విషయాల మీద ఆయనకున్నంత అవగాహన వేరే వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. బికాస్ ఈజ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ కాజ్ అండ్ ఎవ్రీ రీజన్. ఆ నేపథ్యంలోనే ఆయన ఒకసారి మనం సమీక్షిద్దాం. గత 20 ఏళ్లను మనం కేస్ స్టడీగా తీసుకుందాం. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ వరకు గతంలో విద్యాశాఖ మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు విద్యా అంశాలపై సమీక్ష చేశారు, మన ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు చేశారు, 2.5 ఏళ్ళ సమీక్ష చేద్దాం. గతంలో ఉన్న ప్రభుత్వాలు విద్యపై ఎన్ని కమిషన్లు వేశారు, ఆ రిపోర్ట్లు ఎన్ని తెప్పించుకున్నారు,
ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని సమీక్షలు చేశారు, ఎన్ని కమిషన్లు చేశారు, ఎన్ని రిపోర్ట్లు తీసుకొని చూద్దాం మనం. పనితీరులో ఆయన ఫస్ట్లో ఉన్నాడు, ఇక్కడే కాదు మొత్తం భారతదేశానికి ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి విద్యాశాఖను ఆయన హృదయపూర్వకంగా ప్రేమిస్తూ విద్య ద్వారా మాత్రమే సమాజంలో సంస్కరణలు వస్తాయని భావిస్తున్నారు ఆయన. ఒకప్పుడు కొఠారి అంటాడు, ఏమంటాడంటే ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్ అంటాడు. అంటే ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ధారించబడుతుంది అంటాడు. కాబట్టి తరగతి గదిని అందంగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. వెల్కమ్ చేయాలి కదా. విద్యాశాఖ ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నదంటే ముఖ్యమైన శాఖగా ఉన్నట్టే కదా. దానివల్ల విద్యాశాఖలో మార్పులు వస్తుంటాయి కదా. దాన్ని ఆహ్వానించాలి తప్ప జీర్ణం చేసుకోలేని బీఆర్ఎస్, జీర్ణం చేసుకోలేని బీజేపీ చేసే విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పనితీరే వాళ్ళ విమర్శలకు సమాధానం. అత్యంత కీలకమైన 2 ఎన్నికలు రాబోతున్నాయి. పట్టాభద్రులకు సంబంధించిన ఎన్నికలు ఇటు 2 ప్లేస్లో, ఇటు వరంగల్ సంబంధించింది అయితే, ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ సంబంధించింది అయితే 2 కీలకమైనవి. మరోవైపు ప్రతిపక్షాలు ఇప్పటికే వాళ్ళ యొక్క వ్యూహాలను స్టార్ట్ చేశాయి, ప్రచారాన్ని స్టార్ట్ చేశాయి. మరోవైపు ఇటు ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్ని తట్టుకొని గెలవగలుగుతుందా? మిమ్మల్ని అంటున్నాను, గతంలో మేము పవర్లోకి వచ్చిన తర్వాత నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ వచ్చాయి. మా పార్టీ పెట్టిన అభ్యర్థే కదా గెలిచింది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే కదా. ఆయనకు వ్యక్తిగతంగా చరిష్మా, మళ్ళీ అంతకుముందు ఆయన కూడా వ్యక్తిగతంగా పోటీ చేశాడు కదా. మీకే సవాల్ చెప్తున్నాను, అంతకుముందు ఆయన పోటీ చేశాడు, అంతకుముందు కూడా పోటీ చేశాడు. ఆయన 2 సార్లు పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకున్న గెలిచాడు. పార్టీ గెలుపు, పార్టీ యొక్క రోల్ చాలా కీలకంగా ఉంటుంది. అదే సందర్భంలో మీ అభిప్రాయం కూడా నేను ఏకీభవిస్తున్నాను. దీనిలో గ్రాడ్యుయేట్ లాంటి ఎన్నికల్లో వ్యక్తిగత చరిష్మా, వ్యక్తిగత కరిష్మా, క్వాలిఫికేషన్స్, అట్లాగే అతనికి సంబంధించిన అవగాహన శక్తి కూడా గ్రాడ్యుయేట్ చూస్తారు. ఎందుకంటే విద్యతో ఉన్నవాళ్ళు కాబట్టి రకరకాల అంశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీగా మేము రాబోయే ఎన్నికలు, ఇటు రంగారెడ్డి బేస్డ్ ఎన్నిక కానీ, నల్గొండ, వరంగల్ బేస్డ్, ఖమ్మం బేస్డ్ ఎన్నిక కానీ, పార్టీ పరంగా మేము ఖచ్చితంగా దాన్ని ఫోకస్ చేస్తాం. దానికి సంబంధించిన సభ్యత్వ నమోదు ఇంతకుముందే ఇప్పుడే ఒక ప్రకటన వచ్చింది. సెప్టెంబర్ నుంచి గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఓటర్లను నమోదు చేసుకోమనే మార్పులు చేర్పుల కోసం అవకాశం తీసుకోమన్నది కాంగ్రెస్ పార్టీగా మేము స్వీకరిస్తాం. డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో మేము విజయం వైపు సాగిపోతామన్న నమ్మకంతో మేము ఉన్నాం. ఏ నమ్మకంతో ఉన్నారు? ఏం చెప్తారు? అసలు ఒకవైపు ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి, సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి, నిరుద్యోగులు కూడా సభలు పెడుతున్నారు. అధికార పార్టీకి చాలా కీలకమైంది పట్టాభద్రులు కాస్త ఆలోచించి ఓటేసే విధానం ఉంటుంది. మరి ఏ రకంగా మీరు ఎజెండా ముందుకెళ్తుంది? 3 అంశాలు చెప్తాను సార్. ఈరోజు పబ్లిక్ సెక్టార్ ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఈరోజు పబ్లిక్ సెక్టార్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు ప్రవేశపెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పబ్లిక్ సెక్టార్లో పనిచేసే వాళ్ళందరూ, రిజర్వేషన్స్ను ప్రధానంగా ఒక ప్రధాన భూమిక తీసుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు. సామాజిక న్యాయానికి చేయడం కాంగ్రెస్ పార్టీ. రెండో వైపు అధికారులు రాగానే మొత్తం నోటిఫికేషన్ క్లియర్ చేసి భవిష్యత్తు నోటిఫికేషన్ల కోసం బాటలు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ. అట్లాగే ఈరోజు రకరకాల రూపాల్లో ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ 1వ తారీఖు నాడు శాలరీతో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన ప్రతి డిమాండ్ గ్రాడ్యువల్గా తీస్తుంది కూడా పార్టీనే. అలాగే రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే రేపు మనకు విధాన మండలిలో కానీ, విధాన పరిషత్, విధాన మండలిలో కానీ, శాసనసభలో కానీ డెఫినెట్గా గవర్నమెంట్ ఒప్పించి కావాల్సిన అవసరాలు తీసుకునే అవకాశం కూడా పార్టీకి ఉంటుంది. ఇవన్నింటినీ సానుకూలంగా తీసుకుపోతాం. రెండో అంశం ఏంటంటే ఫిలసాఫికల్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక న్యాయానికి, ఒక సోషలిజం కాన్సెప్ట్కి కట్టుబడిన పార్టీ. కాబట్టి డెఫినెట్గా ఈ సిద్ధాంతాలతో ముందుకు పోతాం. ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరుతున్నారో వాళ్ళ ఓటును మేము తీసుకుంటాం. సామాజిక న్యాయం అన్నారు, మరి సామాజిక న్యాయం ప్రకారం మరి టికెట్లు వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ ఉంటుందా లేకపోతే ఉండదా? ఉంటుందనే నమ్మకంతో మేము ఉన్నాం పార్టీలో. ఎందుకోసంటే ప్రధానంగా ఈరోజు రాజ్యాంగంలో ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని అమల్లోకి తీసుకురావాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దూరమైందనే కదా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నది. కాబట్టి సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉంటుంది అనుకున్నాం. డెఫినెట్గా రాబోయే గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కూడా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో మేము ఉన్నాం. పట్టాభద్రుల సంబంధించిన ఎన్నికలు ఇవి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల తరపున కోట్లాడారు. ప్రస్తుతానికి లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్గా ఆయా శాఖ సంబంధించిందే చూసుకుంటారు. దాంతోపాటు ఇక ఉపాధ్యాయుడిగా పాఠాలు కూడా నేర్పిన రియాజ్ గారు పట్టాభద్రుల వరంగల్ సంబంధించిన స్థానంలో బరిలో ఉన్నారా? అంటే నేను ఒక సాధారణ కార్యకర్తను సార్ కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ దేనికోసం నన్ను ఆదేశిస్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఉత్తర తెలంగాణలో 1,00,000కు పైగా విద్యార్థులు ఉన్నారు, స్వయంగా నా దగ్గర చదువుకొని రకరకాల వృత్తుల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేసినప్పుడు ఒక అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంలో నేను రాష్ట్ర నాయకుడిగా ఉన్నాను. యూనివర్సిటీలో నేను చదువుకున్న కాలంలో స్కాలర్స్కి సంబంధించి యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన ఒక పెద్ద విద్యార్థి సంఘానికి
నేను చాలా కాలం బాధ్యుడిగా పనిచేశాను. దాదాపు ఉత్తర తెలంగాణలో ప్రతి గ్రాడ్యుయేట్ కూడా నా పేరును గుర్తుపడతారు, నా ఆలోచనలను వారు ఇష్టపడతారు. కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదేశిస్తే నేను తప్పనిసరిగా నా అవకాశాన్ని తీసుకుంటాను. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే నా నిర్ణయంగా ఉంటుంది, నా వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తాను సార్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక నాకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా వినియోగించుకుంటాను. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటాను. పట్టాభద్రుల ఎన్నికలని చాలా ఖర్చుతో కూడుకున్న పని. రియాజ్ సార్ ఆ ఖర్చును భరించగలుగుతారా? పట్టభద్రుల నియోజకవర్గంలో చుక్కా రామయ్య లాంటి వాళ్ళు టీచర్స్ ఎన్నికల్లో అంతకుముందు ఒకప్పుడు అత్యంత మేధావర్గానికి సంబంధించిన వాళ్ళు, నాగేశ్వర్ లాంటి వాళ్ళు గెలిచే సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. మనకి మనీ పవరే కాదు, పట్టభద్రుల ఎన్నికల్లో మైండ్ పవర్ కూడా ఇంపార్టెంటే. మనీ పవర్ మైండ్ పవర్ మధ్య వారైనప్పుడు నేను మైండ్ పవర్ వైపు ఉంటాను. గ్రాడ్యుయేట్స్లో చాలామంది మైండ్ పవర్ని ఇష్టపడతారు. కాబట్టి మైండ్ పవర్కి అవకాశం ఉంటుంది అన్న నమ్మకంతో మాలాంటి వాళ్ళు ఇప్పటికీ రాజకీయాల్లో పనిచేస్తున్నాం. రియాజ్ సార్కు టికెట్ ఎందుకు ఇవ్వాలి? ఆయన ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నారు? ఏ అంశాలు మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే రియాజ్ సిద్ధాంతాలు. కాంగ్రెస్ పార్టీ హామీలే రియాజ్ సార్ నెరవేర్చే హామీలు. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆశయాల కోసం నిలబడతాను. కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తాను. ఎక్కడో నిరుద్యోగుల్లో ఉద్యోగుల్లో కాస్త అసంతృప్తి అయితే కాస్త ప్రభుత్వంపై కనిపిస్తుంది. ఆ సందర్భంలో కాంగ్రెస్ సర్కార్కు నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి మీరు ఎలాంటి భరోసా ఇస్తారో చెప్పండి. అంటే ఏ సమస్యకైనా కూడా పరిష్కారం ఉంటుంది సార్. ఆ పరిష్కారాన్ని చేసే అవకాశం అధికారంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలిస్తే పొంగిపోయింది లేదు, ఓడితే కుంగిపోయింది లేదు. ఈరోజు కేంద్రంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అంతకుముందు కొన్ని సంవత్సరాలు మేము అధికార పక్షంలో ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం, మొన్నటిదాకా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా ప్రజలు నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎస్, మీరు అన్నది వాస్తవమే. ప్రజల్లో ఆస్పిరేషన్స్ ఉన్నాయి. అవి నిరుద్యోగులలో ఉండే ఆస్పిరేషన్స్, అవకాశాలు రావాలని కోరుకోవడం, ఉద్యోగుల్లో వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన భద్రత, మరిన్ని అవకాశాలు రావాలని కోరుకోవడం సహేతుకమైనవే. వాటిని మేము ఎక్కడ రిజెక్ట్ చేయట్లేదు. కానీ మాకు ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. తప్పనిసరిగా పూర్తిగా వాళ్ళకుండే కోరికలను తీరుస్తామో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళని సంతృప్తిపరిచేలాగా మాత్రం పరిపాలనను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగిస్తామని మాత్రం చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ముఖ్యంగా గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రియాజ్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.